గుంటూరు నగరంలో కీలకమైన 3 వంతెనల మార్గంలో ట్రాఫిక్ ను అనుమతించారు. రైల్వే అభివృద్ది పనుల భాగంగా ప్రస్తుతమున్న 2 లైన్లను 4 లైన్లుగా పెంచుతున్నారు. రైల్వే శాఖ నిధులతో 3 నెలల్లో పనులు పూర్తి చేసి వాహనాలను అనుమతించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు నగర ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రైన్లు అంటే 25 బోగీల కంటే ఎక్కువ ఉండేవి. ఒక 2 స్టేషన్ల మీదే ఒకే టైంలో ఆగాయి. దాంతో ట్రైన్లు టైమింగ్ డిలే అవటము, నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 3 వంతెనలు బ్రిడ్జ్ చేయడం వల్ల మనకు ప్లాట్ఫామ్ పెరుగుతుంది. పెరగడంతో 4 లేన్లు వస్తాయి. సో ఎక్కువ లాంగ్ ట్రైన్స్ అన్ని కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి టైమింగ్ కరెక్ట్ గా వచ్చే విధంగా ఉపయోగపడుతుంది. చక్కటి ఇంకొక ఈ ప్రాంతంలో పాత బ్రిడ్జ్ వల్ల ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు వర్షం పడ్డా కూడా వాటర్ విపరీతంగా ఆగిపోవటం. ఇప్పుడు దానికి ప్రాపర్ డ్రైనేజెస్ తోటి నీట్ గా చేశారని అధికారులు మాకు ఈరోజు చెప్తా ఉన్నారు. గుంటూరు నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కార్పొరేట్ నగరంగా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ, స్ట్రీట్ లైట్స్ పరంగా కానీ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసేదానికి ప్రణాళికలు రూపకల్పన చేసుకుంటున్నాము. దీనికి ఏంటంటే ప్రజలు సహకరించాలి. ఫస్ట్ రాబోయే రోజుల్లో డెఫినెట్గా నగరాన్ని క్లీన్ గుంటూరు, గ్రీన్ గుంటూరుగా మార్చేదానికి కావాల్సిన అన్ని ఎఫర్ట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది.